ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనము. ఇజ్రాయేలు, నీ భాగ్యమెంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కెదవు. ఆమేన్, హల్లెలూయా. ఇజ్రాయేలు అని దేవుడు ముందుగా ఎవరిని పిలిచాడంటే యాకోబును. ప్రియులారా, ఇజ్రాయేలు రెండు రకాలుగా ఉన్నారు. ఒకటి శరీరానుసారమైన ఇజ్రాయేలీలు, వీరు యాకోబు సంతానము. ఇజ్రాయెల్ రాజ్యం వీరిదే, యెరూషలేములో ఉన్నవారు వీరు. రెండవది ఆత్మానుసారమైన ఇజ్రాయేలీలు, వీరు క్రీస్తు సంబంధులు, వీరు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. ఇక మొదట ఇజ్రాయేల్ అని పిలువబడిన యాకోబు వద్దకు వద్దాము. యాకోబు అనగా మోసగాడని అర్థము. పేరుకు తగ్గట్టే యాకోబు తన అన్న అయిన ఏసావు ప్రథమ సంతతి హక్కును తన తండ్రి దగ్గర నుండి కుయుక్తిగా తీసుకుంటాడు. కుయుక్తి తత్వం సాతానది. అన్నకు ఆ విషయం తెలిసాక తమ్ముడైన యాకోబును చంపాలనుకుంటాడు. తన తల్లి యాకోబుని పిలిచి, నీ అన్నకు కోపం తగ్గు వరకు మీ మేనమామ ఊరు వెళ్ళి ఉండమని పంపించి ఆ విషయంలో తాత్కాలికంగా సద్దుమణిస్తుంది. యాకోబు తన మేనమామ ఊరు వెళ్లే దారిలో తాను దేవుడితో ఒక ప్రామిస్ చేసుకుంటాడు. నాకు తినుటకు ఆహారము, కట్టుకొనుటకు వస్త్రములు ఇచ్చినడలా నా ఆదాయంలో 10% నా జీవితకాలమంతా ఇస్తాను అని. ప్రియులారా, యాకోబు మేనమామ ఇంట్లో దాదాపు 21 సంవత్సరంలో ఉండి కష్టపడి సంపాదన సమకూర్చుకొని ఒకరోజు తన సొంత ఊరి తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు. తన భార్య బిడ్డలను సంపాదన అంతా తీసుకొని బయలుదేరతాడు. తన అన్న అయిన ఏసావుకి ఈ విషయం తెలిసి తను చంపడానికి ఎదుర్కొని రాబోతున్నాడని యాకోబు తెలుసుకొని యాకోబు తన దేవుడైన యెహోవాను ఆ దారి మధ్యలోనే ప్రార్థించడం మొదలు పెడతాడు. ఆ ప్రార్థనలో పోరాడి దేవుని వద్ద నుండి శాశ్వత కాలపు ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, నీవిక మోసగాడైన యాకోబుగా ఉండవు, నీవు మనుషులతోనూ దేవుడితోనూ పోరాడి గెలిచినవాడి గనక ఇక నీ పేరు ఇజ్రాయేలీలు, నీవు గొప్ప రాజ్యంగా అవుతావు అని ఆశీర్వదించడం జరుగుతుంది. చంపాలని బయలుదేరి వచ్చే అన్న హృదయాన్ని దేవుడు మార్చేస్తాడు. ఏసావు యాకోబు వద్దకు వచ్చి కౌగిలించుకొని ఏడవటం మొదలు పెడతాడు. శత్రువైన అన్న రాత్రికే మిత్రుగా మారిపోయాడు. ఇజ్రాయేలీలు అనగా దేవుడిచే ఏర్పాటు చేయబడిన వారు, దేవుని సొత్తైన జనమని అర్థము, శాశ్వత కాలపు ఆశీర్వాదం పొందినవారని అర్థము. ప్రియులారా, ఇక రెండవ ఇజ్రాయేల్ గురించి తెలుసుకుందాము. అది క్రీస్తు సంబంధులు. ఎవరైతే క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారు పరలోకపు తండ్రి అనగా సృష్టికర్త యొక్క కుమారులు, కుమార్తెలుగా వీరికి శాశ్వత కాలపు ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడుతున్నారు. వీరి ముందు పాతాళపు ద్వారములు మూతబడతాయి, పరలోక ద్వారాలు తెరవబడతాయి. వీరిని పోలిన వారెవ్వరూ ఉండరు. వీరితో పోరాడు వారు ఓడిపోవలసిందే. శరీరానుసారమైన ఇజ్రాయేల్ని యుద్ధంలో ఎవరు ఓడించలేరు. అలాగే ఏ దురాత్మ శక్తి అయినా క్రీస్తుని ధరించుకున్న వారి ముందు ఓడిపోవలసిందే. ఎందుకంటే ప్రతి అంధకార సంబంధమైన చీకటి శక్తులన్నింటినీ సిలువలో ఓడించి యేసయ్య గెలిచారు గనక యాకోబుని ఇజ్రాయేలుగా మార్చిన దేవుడి ద్వారా మనం అందరము ఇజ్రాయేలుగా మార్చబడుతున్నాము. ప్రియులారా, ఒక యేసు సిలువ బలియాగం ద్వారా ఎంతో గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది. మరి ఇంకా మీరు క్రీస్తును అంగీకరించిన వారైతే ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయమును క్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించండి. ఈ లోక కానానును, పరలోక కానానును సొంతం చేసుకోండి. మీరు కూడా ఇజ్రాయేలీలుగా మార్చబడుదురుగాక. దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డల్ని ఆయన రహస్య రాకడకి, రాజ్యానికి సిద్ధపరచునుగాక. ఆమేన్. దేవుని సువార్త సేవలో మీ సహోదరి క్రీస్తు కళ్యాణి. గాడ్ బ్లెస్ యు ఆల్.